దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన జీవన ప్రయాణములో సాగుచుండగా కొన్ని సందర్భాలలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు మనలను భయాందోళనలకు గురిచేస్తాయి. అందువల్ల ముందుకు సాగాలంటే ధైర్యము సరిపోదు. ఏ విధంగానూ సాహసించలేము. నష్టం కలుగుతుందేమో, ఆపద కలుగుతుందేమో అని సహజంగానే భయపడుతూ ఉంటాం. తగిన ధైర్యం ఇచ్చి ప్రోత్సాహపరిచేవారు లేక ఆగిపోతూ ఉంటాం. యోర్దాను నది దాటేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే కనాను దేశము స్వాధీనపరుచుకుంటున్నారని వారికి ముందుగా అభినందనలు తెలియచేస్తూ తాను వారి యొద్ద నుండి సెలవు తీసుకుంటున్నట్లుగా ఆ మాటలు వచ్చిస్తున్నాడు. ఆ సమయములో ఇక నేను మీతో కూడా రాలేను, ఇక మీదట మీతో వచ్చువాడు యెహోవాయే అని వారితో చెప్పి ధైర్యముగా ముందుకు సాగిపోండని ఈ భరోసాతో కూడినటువంటి మాటలను వారికి తెలియజేస్తున్నాడు. మోషే ఈ వాక్యము ద్వారా వారికి ధైర్యం ఇస్తున్నట్లుగా మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు. అయ్యో, నేను ఒంటరిని, నాకు తోడెవరు లేరు అని అనుకోకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడు. 121వ కీర్తనలో 5వ చరణములో నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి నీవు ఒంటరిగా అనిపించవచ్చును, కానీ దేవుడు నీ కుడివైపునే ఉన్నాడు. నీకు ఆలోచన చెప్పి ధైర్యం ఇచ్చి మునుముందుకు సాగింపు చేస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని ధైర్యమిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, మనం ఈ మాటలను మన జీవితములలో ధైర్యం తెచ్చుకుంటూ విశ్వాసముతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగుటకు అన్వయించుకొని జీవించుదాం. దేవుడు విడువడు, ఎడబాయడు, సదాకాలం మనకు తోడై ఉన్నాడు. ఇట్టి నిరీక్షణతో అనేక మందితో అనేక పరిస్థితుల్లో విశ్వాసమును కలిగి ధైర్యము కలిగి సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యపు ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతా సుఖనిద్రను కలుగచేశారు. ఈ ఉదయమున నీ మాటలను ఆలకించి నిన్ను ప్రార్థించుటకు, నీ సన్నిధిని ఆరాధించుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు మేము చేయబోయే పనుపాటలలో, ప్రయాణాలలో, కార్యములలో మీరు మీ సహాయమును మాకు తోడుగా ఉంచండి. కీడులలో పడకుండా ఆత్మీయమైనటువంటి నడిపింపును మాకు కలుగచేయండి ప్రభా. మేము చేసే ప్రతి పని ద్వారా మీకు మహిమ తెచ్చేలాగా మమ్మను వినియోగించుకొనండి. నీకు విరోధముగాను అవమానకరముగాను మేము ఏదీ చేయకుండా నీతిగాను యథార్థముగాను సాగుటకు మాకు సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితులను దూరపరిచి సమాధానముతో కూడిన మంచి ధైర్యమును మాకు ప్రసాదించండి. కూలి పని, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలు, చేతి వృత్తులు చేస్తూ ప్రయాణాలు కొనసాగిస్తున్న బిడ్డలకు, చదువుతున్నటువంటి బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచండి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన వారికి కలుగచేయండి ప్రభువా. ఇంకెవరైతే శ్రమలలో, సమస్యలలో, కీడులలో ఉన్నారో వారికి విడుదల కలిగించండి. ధైర్యము సరిపోక ఆత్మీయ జీవిత యాత్రల ముందుకు సాగక నిలిచిపోయిన బ్రతుకులను ఉజ్జీవింపచేసి ప్రోత్సాహపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.